సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు టీజేజీ శ్రీనివాసరావు. నేను సుప్రీంకోర్టు లాయర్ని. అయితే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఏమిటంటే, ఇవాళ మరి 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. అయితే ప్రజలు చంద్రబాబు గారి కన్నా ఇంకా బాగా పరిపాలిస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చి పరిపాలించవయ్యా అని చెప్తే చేతగాక, పరిపాలించడం అంటే ఏమిటో తెలియక, అక్కడ నీకు సెక్రటేరియట్ అంటే ఏమిటో, ఐఏఎస్ ఆఫీస్ని ఎలా మేనేజ్ చేయాలో, సీఎంఓ ఆఫీస్ అంటే ఏమిటో అవి ఏమీ తెలియక అది సజ్జల గారికి అప్పచెప్పాం. సజ్జల గారు అంతా రోత చేసి సజ్జల గారిని మేము నిలదీశాను నేను రోడ్డు మీద. ఆయనకి ఎస్సీలకి బీసీలకి తేడా తెలియదు అంటున్నాడు. సరే, ఇవాళ ప్రజెంట్ అంశం ఏమిటంటే నాకు సెక్యూరిటీ కావాలంటున్నాడు. నిజమే, సెక్యూరిటీ కావాలి నీకు. ఎందుకు కావాలి నీకు సెక్యూరిటీ నీకు లోపించిందని నువ్వే ఒప్పుకుంటున్నావు. ఎందుకని ఒప్పుకుంటున్నావు? నీకు ప్రజలు నిన్ను తిరస్కరించారు. నీకు 175 సీట్లకి 175 సీట్లు కొట్టాలి అన్నావు. ఏం కొట్టావు? 11 కొట్టావు. మిగతా అన్నీ ఏమైపోయినాయి? ఇది ప్రజాస్వామ్య నాయనా, ఒక్కసారి తెలుసుకో. అంతేగాని ఇది వెళ్ళిపోయి నేను ఆ రోజే చెప్పావు, నువ్వు హిట్లర్ లాగా పరిపాలిస్తున్నావు. అతను సజ్జలు వచ్చేసి తుగ్లక్, సజ్జలను నువ్వు కలిసి హిట్లరు తుగ్లక్ అని పరిపాలిస్తే ఎట్లా ఉంటుందో గత 5 సంవత్సరాలు ప్రజలు అల్లాడిపోయారు. ఎప్పుడు దొరుకుద్దా నేను దించేద్దాం అని ఎదురు చూశారు. ఇక మామూలు కొట్టలేదు ఓట్లతో. అందుకని ఇది ప్రజాస్వామ్యము, ప్రజలు ఎందుకు ఉంటారనే సంగతి తెలుసుకోవాలి. నీ ఇష్టానుసారంగా చేస్తే కుదిరే వ్యవహారం కాదు, అది నీ ఇంట్లో వ్యవహారం అది. కాబట్టి ఇవాళ నీకు సెక్యూరిటీ కావాలని చెప్పేసి అడిగే స్థాయికి దిగజారిపోయావు. అది కాకుండా 175 సీట్లు మరి కొట్టాలని చెప్పేసి అన్నవాడు ఇవాళ ప్రతిపక్షం కూడా ఉండకూడదు అన్నవాడు నువ్వు ప్రతిపక్షానికి కూడా నువ్వు రాలేకుండా పోయిన పరిస్థితి. అది కాకుండా ప్రతిపక్షం వాళ్ళని ఎవరు కూడాను అసెంబ్లీ గేట్లో తొక్కనేనన్నావు, నువ్వే తొక్కట్లే. ఇవాళ వెళ్ళిపోయి వెనక దారిన వస్తున్నావు. నువ్వు ఏదైతే ఆశించావో చెరపకురా చెడుదు అని ఎవరినో చెడపాలని ప్రయత్నం చేసి నువ్వే పూర్తిగా చెడిపోయావు. ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను, ఈ ప్రపంచంలో కన్న తల్లి నా కొడుకు మంచివాడు కాదు ఓట్లు వేయొద్దు అని చెప్పగలిగింది ప్రపంచం మొత్తంలో కూడా మీ అమ్మగారే, విజయమ్మ గారు మహాతల్లి. కాబట్టి తల్లే కాదన్న తర్వాత ఎంత దుర్మార్గుడైనా కళ్ళు హక్కును చేర్చుకుంటుంది. కాబట్టి తల్లే కాదన్న తర్వాత నీ బతుకు వేసినాయనా, నువ్వు సాపు సర్దేసుకో, నీ పార్టీకి రాదు, నువ్వు తిరిగి మళ్ళా ఈ యొక్క రాష్ట్రాన్ని కాదు ఎక్కడ కూడా సీఎం అయ్యే అవకాశం లేదు. సార్, అంటే ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా సీఎం స్థాయిలో ఉన్నప్పుడు ఏదైతే సెక్యూరిటీ కల్పించారో అదే సెక్యూరిటీ నాకు కావాలని చెప్పి ఈరోజు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీనియర్ సుప్రీంకోర్టు లాయర్గా మీరు ఏ విధంగా చూస్తారు? ఇది ఎంతవరకు సాధ్యమయ్యే అవకాశం ఉంటుందంటారు? చట్టం తన పని తాను చేసుకుపోద్దని చెప్పారు. చట్ట పరిధిలో ఎక్కడా కూడా ఓడిపోయిన సీఎంకి ఇవాళ సాధారణమైన ఒక ఎమ్మెల్యేకి ఏ స్థానం ఇస్తారో ఆ ఎమ్మెల్యే స్థానం ఇస్తారు. నీకు ప్రతిపక్ష స్థానం కూడా లేదు. ప్రతిపక్షం అయితే ఏమేమి ఇవ్వాలో దానికి సపరేట్గా ఉన్నాయి రూల్స్. అదేవిధంగా అప్పుడు ఆ రూల్స్కి యోగ్యత నీకు ఎట్టాగో లేదు. మరి నీకు ఎమ్మెల్యే గారికి ఎంతమంది గన్మ్యాన్లు ఇస్తారో అంతమంది ఇస్తారు. నీకు ఏం ప్రత్యేకత ఉందని నీకు వెళ్ళిపోయి సీఎం హోదాలో నాకు కావాలని అడుగుతావు? కాదంటే కోర్టులో అప్పనంగా కూర్చున్నాయా, నీకు ఎలిజిబిలిటీ లేదని రాసేస్తారు. అయితే దేర్ ఇస్ ద మ్యాటర్. ఏ పరిస్థితుల్లోనూ నీవు అడగటానికి నీకు హక్కు లేదు. అక్కడ కోర్టు కూడా నువ్వు అడిగిన దాన్ని ఆయన ఇవ్వడానికి అసలే అవకాశం లేదు. నువ్వు ఖచ్చితంగా నీకు వెళ్ళిపోయి సెక్యూరిటీ ఇవ్వబోరు, దాంట్లో అనుమానం లేదు. అంటే ప్రతిపక్ష నేత హోదా కావాలి అని చెప్పేసి ఇప్పటికే కోర్టులో ఆయన ఫిల్ దాఖలు చేయడం కానీ ఇదంతా మనం చూస్తూ ఉన్నాం. దీని మీద ఎలాంటి తీర్పు వచ్చే అవకాశం? ప్రతిపక్ష హోదా రావాలంటే నీకు కావాల్సింది మినిమం 18 సీట్లు ఉండాలి. 18 సీట్లు ఉంటే నీకు ఎలిజిబిలిటీ ఉందని రాజ్యాంగం చెప్తుంది. నువ్వు 11 చెయ్యి, నువ్వు 7 సీట్లు తెచ్చుకో, ఎక్కడికన్నా పోయి తెచ్చుకుంటే నీకు అవకాశం వస్తుంది. లేకోకుండా వెళ్ళిపోయి నాకు వెళ్ళి కోర్టుకు వెళ్తే కోర్టులో వాళ్ళు ఏం చేస్తారు, చట్టం చూస్తారు. నీకు ఎక్కడుందో చూపించవా, నీకు ఎన్ని సీట్లు వచ్చినాయి, నీకు అర్హత ఉందా లేదా అని చూస్తారు. అర్హత లేనివాడికి ఎందుకు ఇస్తారండి? ఇవ్వరు. అయిపోయా.
అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టి 50 రోజుల పాలన పూర్తయింది. ఈ 50 రోజుల నుంచి కూడా అరాచక పాలన సాగిందని చెప్పి శాంతి భద్రత పూర్తిగా క్షీణించాయని చెప్పి వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అసలు పరిపాలన ఏ విధంగా అనిపించింది? ఒక సీనియర్ హైకోర్టు సీనియర్ లాయర్గా మీరు ఏ విధంగా చూస్తారు ఇది? దీన్ని మనం మాట్లాడాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు డే 1 నుంచి ఆయన ఎవరికి కూడా మీరు ప్రజా దర్బారుని పాడు చేయటం, దాన్ని పడగొట్టడమే మహాఘోరమైన తప్పుదాం. దాన్ని చేసి ప్రజలకు అన్యాయం చేశాడు ఆంధ్ర రాష్ట్రంలో. ఇదివరకు కాగితాలు పుచ్చుకొని కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, కొన్ని అవ్వవు. దాన్నే ఇవాళ దానికన్నా 100 రెట్లు మరి ఎక్కువగా ఇవాళ మంత్రుల్ని మరి ఎమ్మెల్యేలని సంబంధిత అధికారులని వాళ్ళని కూడా ఇచ్చేసి సమస్యలని పరిష్కరించమని చెప్తున్నారు. అయితే ఇప్పుడు మీరు చూడండి, అక్కడ హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు మన వెనకాతలే. ఆ హోమ్ మినిస్టర్ గారు ఇప్పుడు వెళ్ళి అర్జీలు తీసుకుంటున్నారు. ఇవన్నీ నీ ప్రభుత్వంలో పేరబెట్టుకున్న సమస్యలు నాయనా, ఆ సమస్యలను ఇప్పుడు తీర్చలేకపోతున్నారు వాళ్ళు. నువ్వు సరిగా పనిచేసి ఉంటే ఈ సమస్యలు ఉండేవి కావు. నువ్వు వెళ్ళిపోయి తలుపులు మూసుకొని ఉంటేవి, మరి వెళ్ళిపోయి తర్వాత దుప్పట్లు వేసుకొని తిరుగుతీవి. ప్రజలకు అందుబాటులో లేవు, ఎమ్మెల్యేలకే లేవు, ఎంపీలకే లేవు. వాళ్ళందరినీ కూడాను ఒట్టోళ్ళు చేసి పారేశావు. ప్రజాప్రతినిధులందరినీ కూడా చవటోళ్ళని చేసి పారేశావు. నువ్వు ఒక్కడవే రాజ్యం వెళ్ళావు. నీకు ఏదన్నా ఉంటే ఆ సజ్జల గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన అది పనికిరాని వాడు, సబ్స్టాండర్డ్ పర్సన్ సజ్జల. నేను వాడిని చొక్కా పట్టుకొని ఆ రోజు నేను అడిగాను, కావాలంటే అక్కడ అడగండి చెప్తారు. అందువలన ఆ సబ్స్టాండర్డ్ ఫెలో చెప్తే నువ్వు రాజ్యాన్ని పరిపాలించేది సాధన చీకట్లో ఇప్పుడు వెలుగు చూస్తుంది. ప్రజలందరూ వస్తున్నారు, వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యం అంటే ఏమిటో, ప్రజా పరిపాలన అంటే ఏమిటో చంద్రబాబు గారు ఇప్పుడు చూపిస్తున్నారు. సార్, ఇప్పటికే నాలుగు రకాల శ్వేతపత్రాలను రిలీజ్ చేశారు. పోలవరం మీద కానీ, అమరావతి మీద కానీ, విద్యుత్ బకాయిల మీద కానీ, అరాజకాల మీద కానీ, ఇలా శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ వస్తూ ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారితో పాటు. ఒకవైపు ఇవన్నీ కూడా తప్పుడు పత్రాలు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేయటం, అసలు మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుని 2 సంవత్సరాల్లో మేము పూర్తి చేస్తామని ఆయన అధికారం తీసుకున్న తర్వాత అప్పుడు నీరుపారుదల మంత్రి గారు ఇమ్మీడియట్గా ఆయన ఏం చేశారంటే, యాదవ్ గారు మహానుభావుడు, ఆయన చెప్పి 2 ఏళ్లలో పూర్తి చేసేస్తాం అయిపోద్ది అని రంకులేశాడు. ఆ రోజున ఎలాగుందో ఈ రోజున అలాగే ఉంది. ఏం చేసావయ్యా నువ్వు? నీ ప్రభుత్వం ఏం చేసిందయ్యా? ఆ శ్వేతపత్రాలు మరి చూడండి ఇప్పుడు. కాబట్టి నీ దాంట్లో అభివృద్ధి శూన్యం, ఎక్కడ అభివృద్ధి చేయలేదు. నువ్వు ఎంతవరకు అంటే భోజనం అంతా నువ్వు తిని ఎంగిలి మెతుకులు అన్నీ తీసుకొచ్చి పేదవాళ్ళకి వేసేసి నేను అది వేసాను ఓట్లేస్తారు. కాబట్టి నేను సిద్ధం, రణరంగంలో యుద్ధం అంటివి. ఏది రణరంగం, ఏది యుద్ధం, ఏది సిద్ధమో మాకేం అర్థం కావటంలా. నేను చక్కగా దించేశారు, నువ్వు సిద్ధంగా ఉన్నావు కనుక. ఇది కార్యక్రమం.